మానవత్వం మంటగలిసిన ఘటన ఇది. కన్న తల్లిని చంపేసి ఆపై టీవీ చూస్తూ కూర్చున్నాడు ఆ దుర్మార్గుడు. గొంతు కోసి కన్న తల్లిని చంపిన కుమారుడు ఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుంది లక్ష్మి. తండ్రిని పక్క గదిలో బంధించి మరీ తల్లిని చంపాడు కుమారుడు. తల్లిని చంపేసిన తర్వాత టీవీ చూస్తూ మొబైల్లో పాటలు వింటూ కూర్చున్నాడు యశ్వంత్. దేవుడు పిలుస్తున్నాడని అక్కడికే వెళ్తానంటూ చెప్పాడని ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం యశ్వంత్ నాడు పోలీస్ స్టేషన్లోనూ వింతగా ప్రవర్తిస్తున్నాడు యశ్వంత్ మానసిక పరిస్థితిపై కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కడప జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో దారుణం జరిగింది. కన్న తల్లినే కుమారుడు గొంతు కోసి దారుణంగా హతమార్చి తల్లి ప్రాణం తీసిన తర్వాత ఎలాంటి బాధ బెరుకు లేకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ రాక్షస ఆనందం పొందాడు. పొద్దుటూరులోని శ్రీరామ్నగర్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మీరు చూస్తున్న దృశ్యాలు యశ్వంత్ అనే నిందితుడు, ఫోటోలో చూస్తున్న వ్యక్తి యశ్వంత్ అనే నిందితుడు. పక్కలో ఉంది, పక్క బాక్స్లో కనిపిస్తుంది ఆమె అతడి తల్లి. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుంది లక్ష్మి. పాపం ఒక్కగానొక్క కుమారుడిగా చెప్తున్నారు. అయితే చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచడమో ఏంటో కానీ యశ్వంత్ ఏదో వాగ్వాదం చోటు చేసుకుని తెలుస్తుంది. అదే కోపంలో ఏకంగా తండ్రిని గదిలో బంధించి తల్లిని గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఆ పైన టీవీ చూస్తూ కూర్చున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు వచ్చి గది తలుపులు డోర్లు నెట్టుకొని లోపలికి వెళ్ళే వరకు కూడా అలాగే టీవీ చూస్తూ కూర్చున్నాడు. అంటే వాడి మానసిక స్థితి ఎలా ఉందో, వాడి శాడిజం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అదిగో చూడండి ఆ దృశ్యాలు. పోలీసులు ఆ డోర్ని నెట్టి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అప్పటికే లోపల ఏమీ తెలియనట్టు మళ్ళీ ఎలాంటి బాధ లేకుండా అమాయకంగా పోలీసులు రాగానే బయటికి వస్తున్న యశ్వంత్ దృశ్యాలు మనం చూస్తున్నాం. అప్పటికే కన్న తల్లిని హత్య చేసి దారుణంగా కిరాతకంగా హతమార్చి పోలీసులు రాగానే వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. వాడి మొహం చూడండి, వాడి మొహంలో ఎలాంటి బాధ కానీ ఎలాంటి బెరుకు కూడా లేదు. అంతటి దారుణమైనటువంటి హత్యకు ఒడిగొట్టాడు యశ్వంత్. ఏకంగా కన్న తల్లిని చంపి ఇంట్లో నింపాదిగా కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఒకసారి అక్కడ దృశ్యాలు చూద్దాం. పోలీసులు వెళ్ళినప్పుడు ఏమైందో. రైట్, చూస్తున్నారుగా దృశ్యాలు. కడప జిల్లా పొద్దుటూరులో జరిగింది ఘటన. యశ్వంత్ అనే నిందితుడు కన్న తల్లిని చంపి పోలీసులకు చిక్కాడు. రైట్, మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, యశ్వంత్ మానసిక పరిస్థితి గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఏకంగా కన్న తల్లిని చంపి ఇంట్లోనే డోర్ వేసుకొని టీవీ చూస్తున్న వైనం నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైన అంశంగా మనకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది? చేసుకోలేదు. ఎందుకంటే కన్న తల్లిని దారుణంగా హత్య చేసి ఆ తల్లి శవాన్ని రోడ్డుపైకి తీసుకుని వచ్చి ఇంటి ముందులో పడేది చేసిన ఘటన మాత్రం అసలు ఇంకా ఇంతగా దారుణ ఘటన. అసలు ఇలాంటి ఘటనపై అసలు ప్రజలు అసలు ఇంకా అసలు ఒక కన్న కొడుకు ఒక కన్న తల్లిని కష్టం దారుణంగా గొంతు కోసి ఈడ్చుకెళ్ళి బయటపడే మాత్రం అసలు ఈ ఘటనపై మాత్రం స్థానికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా తల్లి ప్రభుత్వ ఉద్యోగి, ఒకే ఒక కొడుకు, కన్న కొడుకును చాలా అతి ప్రేమగా గారాబంగా పెంచారు. బీటెక్ వరకు చదివించారు. బీటెక్ చదివిన తర్వాత మాత్రం గత 4 ఏళ్లుగా అతను ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా తను అడిగినంత డబ్బులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల డబ్బుల కోసం అదనపు డబ్బుల కోసం వేధించేవాడు. అయినప్పటికీ కూడా తనకు డబ్బులు ఇచ్చారు. ఉద్యోగం చేయకపోయినప్పటికీ కూడా కొడుకును బాగానే తీసుకున్నారు. అయితే మాత్రం తను ఉద్యోగం చేయకపోగా మరి ఒక సినిమా పిచ్చి, ఒక సినిమా బోధులో తను సినిమాల్లోకి వెళ్ళాలంటూ కూడా తల్లిదండ్రులు అతిగా డబ్బులు అడగడం, అంటే తను ఒక అల్లరిగా తిరుగుతూ, అంటే చిల్లరగా తిరుగుతూ అసలు డబ్బుల కోసం వేయించిన ఘటన. అతనైతే మాత్రం ఎవరైతే ఉన్నారో యశ్వంత్, అసలు ఈ ఘటన పొద్దుటూరులో చాలా కలకలం రేపుతోంది. ఎందుకంటే కేవలం తన సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలు నటించాలంటూ కూడా ఒకవైపు చిల్లరగా తిరుగుతూ మరోవైపు సినిమాలు నటించాలి. ఈ కోణంలో అతను ప్రతిసారి తల్లిదండ్రులు డబ్బుల కోసం వేధించడం, అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు భరించారని చేశారు. అయితే మాత్రం కొంతకాలంగా హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా ఇటీవల
పొద్దుటూరులో దసరా పండుగ అత్యంత వైభవంగా జరిగిస్తారు. అయినప్పటికీ కూడా తన పండగ రాలేదు. కానీ ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే తల్లితో గొడవకు దిగాడు. తనకు డబ్బులు కావాలంటూ కూడా తల్లిదండ్రుల మధ్య తల్లి యశ్వంత్ మధ్య వాగ్వాదం చోటు చేసింది. అయితే ఈ నేపథ్యంలో తండ్రి ఇంట్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తను ఒక ఇంట్లో ఉన్న నేపథ్యంలో మాత్రం తండ్రికి వినిపించకుండా తండ్రికి ఒక గదిలో పెట్టి గడియ పెట్టి తల్లిని ఆ కత్తితో గొంతు కోసి ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి తల్లి శవాన్ని బయట పడిన తర్వాత మాత్రం తను ఒక గదిలోకి వెళ్ళి గదిలో దేవుని పాటలు పెట్టుకుని దేవుని పాటలు వింటూ కూడా నన్ను శివుడికి తీస్తున్నాడు, శివుడి దగ్గరికి వెళ్తున్నానంటూ కూడా తను చేసిన ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా తన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. అయితే కొంతకాలంగా కూడా తను అయితే బయట వ్యక్తులతో మాత్రం సాధారణంగా వివరించేప్పటికీ కూడా ఇంట్లో మాత్రం తను వ్యవహార శైలి మాత్రం భిన్నంగా ఉందంటున్నారు. ప్రతిసారి కూడా తల్లిదండ్రితో గొడవ పడేవాడు, ప్రతిసారి కూడా డబ్బులు వేధించేవాడు అనే సమాచారం కూడా ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. అంటే కేవలం అతను మానసిక స్థితి సరిగా లేదు. అయితే ఇటీవల కాలంలో కూడా తన మొబైల్ స్టాప్ చేసి చాలా కాలంగా ఇంటికి రాలేదు, ఎవరికి తెలుగు సమాచారం ఉండదు. సో ఈ నేపథ్యంలో యశ్వంత్ జాడ కనిపించేదంటూ కూడా తల్లిదండ్రులు పొద్దుటూరులో ఫిర్యాదు చేశారు. తర్వాత అతను ఇంటికి రావడం కొంతకాలం ఉండి మళ్ళీ సాధారణంగా ఉన్న పరిస్థితుల్లో తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు కొంత నమ్మకం కలిగి మరోసారి హైదరాబాద్ పంపించారు ఉద్యోగాన్వేషణ కోసం. అయినప్పటికీ కూడా తను వెళ్ళాడు. అయితే ఇటీవల కాలంలో మాత్రం తల్లిదండ్రులను డబ్బుల కోసం అతిగా వేధించేవాడని కూడా చుట్టుపక్కల అయితే వారైతే కావచ్చు, లేదంటే సమీప బంధువులు వచ్చి అందరూ అదే చెప్తున్నారు. యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదు. తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి లక్ష్మి ప్రభుత్వ ఉద్యోగురాలు, వీటితో పాటు కూడా తను దివ్యాంగురాలు కూడా, తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి దివ్యాంగురాలు కూడా. అయినప్పటికీ కూడా ఏదైనా నోరు విప్పాడా యశ్వంత్? వాడి మానసిక పరిస్థితి ఏంటి? ఇంత క్రూయల్ గా కన్న తల్లిని హతమార్చిన విషయానికి సంబంధించి ఆయన తండ్రి ఏమంటున్నాడు? నోరు విప్పాడా? ఆ పోలీస్ స్టేషన్ లో కూడా యశ్వంత్ వ్యవహార శైలి భిన్నంగా ఉండటంతో పోలీసులు తను విచారించడానికి కూడా కాస్త వెనకడిగేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తను మాట్లాడే మాట తీరు కావచ్చు, తన వ్యవహారం కావచ్చు, తన బిహేవియర్ కావచ్చు, ఈ రెండు కూడా తనకు పోలీసులను కూడా కాస్త ఆశ్చర్యం గురి చేస్తున్నాయని మనకు సమాచారం అవుతుంది. పోలీస్ స్టేషన్ లో పోలీసులకు సహకరించలేదు, పోలీసులు అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పట్లేదు. నన్ను దేవుడు చెప్పాడు, దేవుడు పిలిచాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నానంటూ కూడా తను పోలీసులతో అంటే పోలీసుల విచారణలో కూడా తను భిన్నంగా వివరించిన తీరుపై పోలీసులు కాస్త ఇష్టం వ్యక్తం చేసి తను విచారించడానికి కూడా సాధారణ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వెనకడుగు వేయడంతో డైరెక్ట్ గా సిఐ డైరెక్ట్ గా రంగంలోకి దిగి పోలీసులను విచారించేప్పటికీ కూడా తన నుంచి అలాంటి సమాచారం లేకపోవడం, కేవలం తను ఒకే విధంగా మాట్లాడడం, దేవుడు పిలిచాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాను అంటూ అంటే తను చేసిన వ్యాఖ్యలు మాత్రం అటు పోలీసులకు మాట్లాడిన తీరు మాత్రం పోలీసులు కూడా కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా మానసికంగా తను వికలంగుడా లేదంటే ఇంకేమైనా కావాలని ఇలా వివరిస్తున్నాడు అనేది కూడా పోలీసులకు అందించుకోలే. అయితే ఇప్పటి వరకు తన మానసిక స్థితి సరిగా లేనప్పటికీ కూడా అయితే కుటుంబ సభ్యులు తను ధృవీకరించలేదు. తన ఇంట్లో వరకు మాత్రమే ఆ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది, తన మానసిక స్థితి సరిగా లేదు. అయితే మాత్రం బయట వ్యక్తులతో బాగానే ఉంటాడని కొంత సమాచారం ఉంటుంది. నిజంగా ఇతనికి కొంతకాలంగా మానసిక వేదనతో ఉన్నాడా, లేదంటే ఉద్యోగం రాకపోవడం మరోవైపు, పెళ్లి కాకపోవడం మరోవైపు, అంటే ఇవన్నీ ఈ కోణాల నేపథ్యంలో మరోవైపు సినిమాల మోజు, ఇవన్నీ కలిపితే మాత్రం తన మానసిక స్థితి సరిగా లేదనేదే కాస్త ప్రాథమికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తల్లితో గొడవ పడ్డం, తల్లి డబ్బులు ఇవ్వలేదని గొడవపడ్డం, తల్లి అంటే ఒకవేళ తనకి మొదటి నుంచి కూడా తల్లిదండ్రుల సహకారం పూర్తిగా ఉంది, తనకు అడిగని తీసుకున్నారు, ఒకే కొడుకు కావడం అడిగని తీస్తారు. అయినప్పటికీ కూడా తల్లిని అంత కిరాతకంగా అంత హత్య చేశాయంటే మాత్రం ఎంతో కొంత తన మానసిక స్థితిలో మాత్రం ఖచ్చితంగా తేడా వచ్చినట్టు అయితే పోలీసులు పరిస్థితిని గుర్తించారు. సో ఈ నేపథ్యంలో తనను ఏ కోణంలో విచారిస్తారో ఏంటనేది కూడా కాస్త తగ్గుతో మరి చెప్పవచ్చు. రామ్ ఫర్ ద అప్డేట్. సో ఇది ప్రొద్దుటూరులో జరిగిన ఘోరమైన సంఘటన ఇది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ఉప్పలూరు లక్ష్మీదేవి విజయభాస్కర్ రెడ్డి దంపతులు శ్రీరామ్ నగర్లో ఉంటున్నారు. వీరికి యశ్వంత్ కుమార్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అదిగో వీడే ఆ దుర్మార్గుడు. లక్ష్మీదేవి ఈశ్వర్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. యశ్వంత్ 3 ఏళ్ల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఖర్చుల కోసం ప్రతి నెల అతనికి డబ్బులు పంపించేవారు. ఇటీవల తల్లికి ఫోన్ చేసిన యశ్వంత్ దాదాపు 3,000 అడిగితే పంపించారు. మరోసారి 10,000 కావాలని పట్టుబట్టాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై కోపం పెంచుకున్న యశ్వంత్ కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆదివారం హైదరాబాద్ నుంచి పొద్దుటూరులో ఇంటికి చేరుకున్నాడు. ఉదయం వచ్చి రాగానే తల్లితో గొడవకు దిగి దాడి చేశాడు. ఆమె గట్టిగా అరవడంతో ఆ కేకలు విని బెడ్రూమ్లో ఉన్న తండ్రి విజయభాస్కర్ రెడ్డి బయటికి వచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన్ను లోపలికి నెట్టేసి గదిలో గడిపెట్టాడు. ఆ తర్వాత కూరగాయల కత్తితో తల్లి గొంతు కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీదేవిని ఈడ్చుకుంటూ వచ్చి బయటపడేశాడు. ఆపై తలుపు వేసుకుని ఇంట్లో దర్జాగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం లక్ష్మీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతోంది. ఇది జరిగిన విషయం. ఇక్కడ వీడి మానసిక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. సైకోలుగా మారుతున్నారు.
దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కన్న తల్లిని కిరాతకంగా హతమార్చాడు ఒక్కగానొక్క కొడుకు. ఆమె ప్రభుత్వ టీచర్, పైగా దివ్యాంగురాలుగా చెప్తున్నారు. అడిగిన డబ్బులు పంపించారు, వాడికి ఇష్టం వచ్చిన బట్టలు కొనిచ్చారు, వాడికి నచ్చినట్టుగా పెంచారు, నచ్చిన చదువు చదివించారు, బీటెక్ అయిపోయింది. సినిమాల మీద మోజుతో లేదా రంగుల ప్రపంచం మీద పిచ్చితో వ్యామోహంతో వాడికి ప్రతి నెలా డబ్బులు పంపిస్తూనే ఉన్నారు. పని పాట లేకుండా హైదరాబాద్లో వీధుల వెంట తిరుగుతున్న వాడికి డబ్బులు పంపించారు. ఎక్కువ డబ్బులు కావాలంటూ తల్లిని వేధించసాగాడు. తల్లి పరిస్థితులను బట్టి డబ్బు పంపుతుంది, కానీ పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో పంపించబడంతో ఇంటికి వచ్చి ఏకంగా తల్లిపై దాడి చేసి గొంతు కోసి హతమార్చాడు. ఏం జరుగుతోంది? ఈ రంగుల ప్రపంచం లేదా ఇతరత్ర వ్యామోహాలు, సోషల్ మీడియా పిచ్చిలో పడ్డం, ఇట్లాంటివన్నీ కూడా సైకోల్గా మారుతున్నారు ఈ వెధవలంతా కూడా. ఏకంగా కన్న తల్లిని హతమార్చి చూడు ఎంత దారుణమైన ఘటన. ఈ వార్త చెప్పడానికి కూడా నిజంగా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నిజంగా వాడి మానసిక పరిస్థితి గురించి మాట్లాడదామా? వీడు ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఇవ్వలేదనే కసితోనే తల్లిని హతమార్చాడు. అక్కడ తల్లి ఇంకెవరు ఏంటి అనేది వాడు చూడటం లేదు. అక్కడ వాడి ఒక సైకోలా మారి వాడి ప్రవర్తన ఎంతటి దిగజాడుతనానికి దారితీస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సమాజంలో మానవ సంబంధాలు ఎలా మంటగలుస్తున్నాయో ఈ ఘటన రుజువు చేస్తుంది. నిజంగా ఇలాంటి వార్త చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. ఏకంగా కన్న తల్లిని గొంతు కోసి తండ్రిని ఆ గదిలో బంధించి డోర్ వేసి తల్లిని బయటేసి మళ్ళీ టీవీ చూస్తూ కూర్చున్నాడు వీడు. పాపం వీడిని కన్న పాపానికి ఆ తల్లిని అతి కిరాతకంగా హతమార్చి అసలు వాడి మానసిక స్థితి నిజంగా ఎలాంటిదో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, వాడికి డబ్బులు పంపించకపోయేసరికి ఒక సైకోలా మారాడు, ఒక షాడిస్ట్లా మారాడు. ఇంతటి దారుణమా? ఇలాంటి విధవల్ని నిజంగా ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీరే చెప్పండి ఒకసారి కామెంట్ రూపంలో. చాలా దారుణం. వాడికి అడిగిందల్లా కొనిచ్చారు, అడిగిందల్లా ఇప్పటి వరకు అన్నీ చేసి పెట్టారు. ఇప్పుడు ఏకంగా వాడికి డబ్బులు పంపించలేదని కోపం కసితో కన్న తల్లిని హతమార్చాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? సమాజంలో నిజంగా ఈ మనుషుల మధ్య మానవత్వం పూర్తిగా పోతుంది. మానవ సంబంధాలు పూర్తిగా ఈ చీకటి కోణాలు బయటపడుతుంది. మానవ సంబంధాలని పూర్తిగా ఎలా తయారవుతుందో అర్థమవుతుంది. అసలు వాడి మానసిక పరిపక్వత గురించి మాట్లాడదామా, లేక వీడి మీద కోపంతో కసితో వాడికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందా అని ఆలోచిద్దామా? ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతం. అక్కడ ఇరుగు పొరు వారంతా కూడా చాలా దారుణమైన ఘటనగా చెప్పుకుంటున్నారు ఈ విషయాన్ని. ఏకంగా చూడండి, ఆ డోర్ వేసుకొని ఏకంగా లోపల టీవీ చూస్తూ కూర్చున్నాడు. మళ్ళీ అందరూ వచ్చేసరికి వేదాంతం మాట్లాడుతున్నాడు. అంటే నటిస్తున్నాడా లేదా నిజంగానే వాడి మానసిక పరిస్థితి బాగాలేదా? మానసిక పరిస్థితి బాగా లేకపోతే డబ్బులు ఇవ్వనందుకు ఏకంగా గొంతు కోసి కోపంలో ఆవేశంలో గొంతు కోసి చంపి మళ్ళీ లోపల కూర్చొని ఏమీ తెలియనట్టుగా ఏదో వేదాంతం మాట్లాడుతున్నాడు. దారుణం. పాపం ఆ తల్లిని చూడండి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అదంతా వాడి కోసమే కదా, ఒక్కగానొక్క కొడుకు. వాడిని బీటెక్ చదివించారు, గారభంగా పెంచారు. పాపం వాడిని కన్నప్పుడు ఆ తల్లికి తెలియదు బహుశా వీడి చేతిలోనే తను హతమవుతుందని. చాలా దారుణమైన ఘటన ఇది. పొద్దుటూరులో జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు పోలీసులు. మాకే